అందుకని ఈ పథకాన్ని ఎన్ని కోట్లైనా సరే ప్రభుత్వమే బలాయించి ఈ రైతాంగానికి మేలు చేయాలనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికి కేబినెట్ కూడా ఆమోదం చేసింది. ఈ నెలలోనే దాన్ని పూర్తి చేసి రేపు జూన్ నెల నుంచి ఏం జరిగినా కూడా ప్రభుత్వాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలది బాధ్యత అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా నల్లమల గారు చెప్పారు రైతు బంధు మనం ఇంకా రైతు భరోసా మొదలు పెట్టాల. ఎందుకంటే మొన్న పెట్టింది ఓటాన్ అకౌంట్ బడ్జెట్, అది ఫుల్ బడ్జెట్ కాదు, కొద్ది నెలలకే పెట్టామని. కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాం. బడ్జెట్ ఎప్పుడు కూడా మార్చిలో పెట్టాలి, కానీ మన ఎన్నికలు నవంబర్ డిసెంబర్లో జరిగినాయి కాబట్టి ఓటాన్ అకౌంటే పెట్టే పరిస్థితి వచ్చింది. రేపు జూన్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ మనం వెళ్తాం. అప్పుడు రైతు భరోసా 15,000 చెప్పాం, 15,000 ఇస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం. అదేవిధంగా వరంగల్ డిక్లరేషన్ లో ఏమైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో, ఖర్గే గారు అనౌన్స్ చేశారో, ఆ పథకాలకి అమలు చేయడానికి తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. రైతుకు సంబంధించినటువంటి అంశాలన్నీ పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి దయచేసి ఇట్లాంటి